హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? ఈ వీడియో చూసేవాళ్ళంతా నేనైతే బాగున్నాను. మీరు బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా వ్లాగ్లో అయితే ఒక రెసిపీస్ తోటి అండ్ మంచి పనితోటి అయితే మేము ముందుకు వచ్చాను. అంతేకాకుండా ఒక స్టోరీ కూడా చెప్పాలి అనుకున్నాను. స్టోరీ వచ్చేసి నేను లాస్ట్లో అయితే చెప్తాను. ఇంక ఈ వ్లాగ్లో వచ్చేసి ఏంటంటే మా తోటకోడలు నేను ఇద్దరం కలిసి అయితే చికెన్ కర్రీస్ 2 చికెన్ కర్రీస్ అయితే చేసాము. ఇంకా అక్క చేసింది, నేను వ్లాగ్ అయితే షూట్ చేశాను. అక్క వేరే విధంగా చేస్తుంది, మనం వేరేలా చేస్తాం కదా. అక్కది కూడా ప్రాసెస్ తీద్దామని చెప్పేసి అయితే వీడియో తీస్తున్నాను. ఏంటంటే ముందుగా బాండీ పెట్టుకొని ఇంకా ఆయిల్ పోసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. వీడియో తీద్దాం అనుకున్నాం ఫస్ట్ నుంచి, కాకపోతే ఆ టైంకి ఫోన్లు రావడం వల్ల ఇంకా వీడియో అయితే ఏం తీయలేదు. తర్వాత వచ్చేసి చికెన్ని మనం మంచిగా వాష్ చేసుకొని మ్యాగ్నేట్ చేసుకోవాలి. కారము, ఉప్పు వేసుకొని మ్యాగ్నేట్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అంటే ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి. ఇంకా పసుపు వేసుకొని పచ్చివాసన అంతా పోయే వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి. ఇంకా మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ ఏంటంటే పోపులోనే ఇంకా ఈ చికెన్ అయితే వేసుకోవాలి. ఇదంతా కుక్ అయ్యే వరకు చేసుకోవాలి. 2 కర్రీస్ అనమాట, అక్క వాళ్ళది మాది 2 కలిసి. ఇంకా చెయ్యి అక్క నువ్వే అని చెప్పేసి ఇంకా మా తోటకోడలతో అయితే చికెన్ చేయించాను. మాదైతే వచ్చి చికెను టమాటా, అక్కది వచ్చేసి చికెన్ గోంగూర. 2 కర్రీస్ చాలా అంటే చాలా బాగున్నాయి, టేస్ట్ అయితే వచ్చింది. అంతేకాకుండా తోటకోడలతో వంట చేయడము ఇక ఫస్ట్ టైం అనమాట. ఇలా మనం ఎప్పుడూ తోటికోడల్లో మంచిగా ఉంటే ఎలాంటి సమస్యనైనా కానీ మనం ఎదుర్కోవచ్చు అనేది నా ఆలోచన. ఏదో వీడియోలో చెప్పాలని కాదు కానీ మేమిద్దరం అయితే ఇక మంచిగానే ఉంటాము. ఇంకా అక్క కూడా నాది కూడా టమాటా వేసి కర్రీ అయితే చేస్తూ ఉంది. చాలా బాగా వచ్చింది కర్రీ అయితే, ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇంకా మేము ముచ్చట్లు ఆడుకుంటూ ఉన్నామన్నమాట. ఇలా నీకు యూట్యూబ్ చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది సిరి అని చెప్పేసి అడుగుతూ ఉంది. ఏమోనక్క, కొంతమంది ఇన్స్పైర్ ద్వారా ఇలా అయ్యాను, వీడియోస్ అయితే చేస్తున్నానంటే. ఇంకా ఏంటి ఇలా ప్రాసెస్ ఎలా చేయాలి, ఎట్లా వీడియోస్, నీకు టాలెంట్ ఉంది, నువ్వు మంచి ఇప్పుడు కాకపోయినా కొన్ని సంవత్సరాలకైనా నీకు మంచి అవకాశం ఉంటుంది నీకు అని చెప్పేసి చెప్తూ ఉందన్నమాట. ఇంకా తన మాటల్లో మీరే వినండి. చికెన్ ఇది గోంగూర చికెను, ఇది టమాటా చికెన్. నేను ఎప్పుడు వాటలాడలేదుగా, తెలియదు నాకు. ఇంకా అక్క మాట్లాడటం ఫస్ట్ టైం కదా, అందుకని అలా ఇంకా చెప్తూ ఉందన్నమాట. తర్వాత ప్రాసెస్ వచ్చేసి ఏంటంటే ఇక డిసెంబర్ మంత్ అయితే స్టార్ట్ అయింది కదా, సగం డేస్ అయితే గడిచిపోయాయి. మేము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాము ఈసారి పండగకి, క్రిస్మస్కి అక్కడ, న్యూ ఇయర్కి ఇక్కడ అనే ప్లాన్లో ఉన్నాము. అందుకని ఇంకా ముందుగానే హోమ్ క్లీనింగ్ అయితే పెట్టుకున్నాము. చిన్నప్పుడు ఇలా నవార్లు విప్పుకుంటూ ఆ సంతోషమే వేరు కదా. ఇప్పుడంతా బెడ్ మంచాలు రావడం వల్ల అలాంటి పనులు అయితే స్టాప్ అయ్యాయి. ఎక్కడో నూటికోటి కొన్ని ఇళ్లలోనైతే ఇట్లా నులక మంచాలు, నవార్ మంచాలు అయితే చూస్తూ ఉన్నాము. ఇంకా అమ్మ అలా పోస్తుంది అనమాట. అలా పోయడం వల్ల ఏంటంటే ఉతకడానికి చాలా ఈజీగా ఉంటుంది, మురికి తొందరగా పోతుంది అని చెప్పేసి అట్లా పోస్తూ ఉంటారు. ఇంకా వంటగది సామాన్ అంతా బయట అయితే వేసుకున్నాము. బయట వేసుకొని ఇంకా దుప్పట్లన్నిటిని అయితే నేను వాషింగ్ మిషన్లోనే వేసాను. అబ్బా ఉతకలేక ఎప్పుడంత ఓపిక ఎవరికి లేదు, అమ్మ పొలానికి వెళ్ళాలని చెప్పేసి ఇంకా వాషింగ్ మిషన్లోనైతే వేసుకున్నాను. ఇంకా గిన్నెలన్నీ బయట వేసుకొని తోముకొని ఇలా దుప్పట్లు అయితే ఆరేసాము. మేము ఇట్లానే అంటాము, ఎండబెట్టాము. ఇంకా నవారు కూడా ఉతుక్కొని వేసాం. కానీ ఆ రోజు కొంచెం మసుగ్గా ఉంది, కానీ దేవుడి వల్ల అట్లా మంచిగా ఆరిపోయాయి. ఇంకా చిన్నప్పుడు ఇలా చేసుకునే వాళ్ళం కదా. తర్వాత వచ్చేసి మా తమ్ముడు వచ్చాడబ్బా. మా తమ్ముడు ఇంకా వచ్చేటప్పుడు పిజ్జా అయితే తీసుకొని వచ్చాడు. ఒకసారి తిన్నాను, మా ఫ్రెండ్ నేను ఇట్లానే డిసెంబర్ అప్పుడు షాపింగ్కి వెళ్ళినప్పుడు తిన్నాం. అంత టేస్ట్ అనిపించలేదు, తమ్ముడు తీసుకొచ్చిండు. ఇది చాలా బాగుంది. ఇంకా మా తమ్ముడు వచ్చినప్పుడు తీసుకొని వస్తాడు. ఇక్కడ ఏంటంటే నేను మాట్లాడాలి వాయిస్ ఓవర్ ఇవ్వకుండా అని చెప్పేసి మాట్లాడంగానే కొంచెం వాయిస్ డిస్టర్బెన్స్గా ఉందని చెప్పేసి ఇంకా పెట్టాను. సామాన్ అవన్నీ అయితే గిన్నెలు రుద్దుకున్నాను. ఇంకా సర్దడం ఉంది అని చెప్పేసి చెప్తాను. ఆల్రెడీ మనం హోమ్ టూరు, కిచెన్ టూర్ అయితే చేసాం కదా, ఇంకెందుకు ఎలా సర్దడం ఎందుకులే అని చెప్పేసి నేను చూపించలేదు. మళ్ళీ సర్దుకున్న తర్వాత మొత్తం ఇల్లు ఎలా ఉందో ఖచ్చితంగా చూపించాలని చెప్పేసి ఇంక ఇలా చెప్తూ ఉన్నాను అనమాట. అక్కడ వాయిస్ ఓవర్ వచ్చేసి ఇంకా పండగ వచ్చిందంటే ఖచ్చితంగా కష్టపడాల్సింది. అంటే మిగతా రోజుల్లో చేసుకునేది వేరు, ఇంకా ఫెస్టివల్స్ టైంలో చేసుకునేది ఆ సంతోషం ఎక్కువ ఉంటుంది. ఇంకా కిరాణా సరుకులు కూడా కొన్ని తీసుకొచ్చుకున్నామబ్బా. ఇంకా ఇక్కడికి అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళాలి కదా, ఇంకా అమ్మ కూడా ఇక్కడే ఉంటుంది కదా, సామాన్ ఏమీ అక్కడ లేవు, ఇక్కడ నుంచి తీసుకెళ్ళాలి, సర్దుకోవాలి.
ఇంకా మామ కోడలు ఇద్దరు కలిసి అయితే ఇంకా ఆటలు ఆడుకుంటున్నారు. మా తమ్ముడు వచ్చిందంటే ఇంకా మా దగ్గరికి కూడా రాదు. ఇక ఇద్దరు అట్లా ఉంటారు. తర్వాత మాకు తమ్ముడు ఇవి కాళ్ళు అంటారు కదా, కాళ్ళు తీసుకొని వచ్చాడు. ఇంకా చారు ఎలా పెట్టాలనేది కూడా నేను చూపిస్తాను. చాలామంది ఇప్పుడు తింటూనే ఉంటున్నారు బీఫ్ కాళ్ళు. ఎందుకంటే డాక్టర్లు చెప్తూ ఉన్నారంట, మాకే తెలియదు కానీ డాక్టర్లు చెప్తూ ఉన్నారంట తింటే మంచిదని చెప్పేసి. చాలామంది యూట్యూబ్లో సెర్చ్ చేస్తూ ఉంటారు కదా, ఇంకా మన వ్లాగ్లో చూసే వాళ్ళకి కూడా అర్థమవుతుంది అని చెప్పేసి అయితే ఈ కర్రీ అయితే ప్రిపరేషన్ చూపిస్తున్నాను. ముందుగా ఏంటంటే అవి కట్ చేసుకున్నవి వాటర్లో కొంచెం సేపు నానబెట్టుకొని బాయిల్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇవి మనకు కావాల్సిన ఐటమ్స్ అయితే ఇక టమాటాలు, కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్ పేస్ట్ ఖచ్చితంగా ఉండాలి. గ్రేవీ వస్తుంది అంటే చారులాగా చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఏంటంటే చిక్కదనం వస్తుంది అని చెప్పేసి ఇంకా మనం ఇలా చేస్తూ ఉంటాం. ముందు బాండీ పెట్టుకొని ఇంకా ఆయిల్ పోసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకున్నాం. పచ్చిమిర్చి లేవు, స్కిప్ చేసేయండి, మీ ఇష్టం, ఆప్షనల్ అనమాట. ఇంకొంచెం కరివేపాకు, ఆనియన్స్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని పచ్చి వాసన అంతా పోయే వరకు అయితే ఇంకా మనం కర్రీని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. కొంచెం పసుపు అయితే వేసుకుంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. అబ్బా చారు చాలా బాగుంటుంది. కట్టెల పొయ్యి మీద చేద్దామంటే ఇంకా టైం లేక ఆ రోజు ప్రేయర్ ఉంది మాకు, సెమీ క్రిస్మస్ అనమాట. ఇంకా ప్రేయర్ ఉండటం వల్ల నేను హడావుడిగా ఇంకా గ్యాస్ మీద అయితే పెట్టాను. అవి ఫ్రై అయిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న కాళ్ళు ఉంటాయి కదా, అవి ముక్కలను అయితే దాంట్లో వేసుకుంటే అవి కారము, పసుపు అయితే వేసుకొని ఇంకా మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి. నేను ఇంత స్పీడ్గా ఎందుకు చెప్తున్నానంటే ఇంకా స్టోరీ చెప్తానని చెప్పేసి నేను అంటున్నాను కదా, అందుకనే స్పీడ్గా చెప్పాల్సి వచ్చింది. స్టోరీ ఏంటంటే ఒక ఘాట్ రోడ్లో ఒక బస్సు ప్రయాణిస్తుందంట. ఆ బస్సులో చాలామంది మంచి వాళ్ళే ఉన్నారంట. కొంచెం వాళ్ళు సంతోషంగా ఆ ప్రయాణం చేస్తున్నారంట. ప్రయాణం చేస్తూ వెళ్తూ ఉండగా ఒక పెద్ద ఉరిమి పిడిగంట పడుతూ ఉందంట. పడుతూ ఉంటుంటే మన బస్సులో ఎవరో చెడ్డవాళ్ళు, పాపాత్ములు ఉన్నారు, అందుకనే మనకి ఇలాంటివి జరుగుతున్నాయి. ఒక్కొక్కళ్ళు ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ చెట్టుని టచ్ చేస్తే ఎవరైతే ఆ చెట్టు మీద పిడుగు పడుతుందో వాళ్ళు చచ్చిపోతారు, మిగతా వాళ్ళందరూ సేఫ్గా ఉంటామని చెప్పేసి ఇంకా అందరు అనుకొని ఒక్కొక్కళ్ళు బస్ దిగి బస్సు ఆ చెట్టుని టచ్ చేస్తూ ఉన్నారంట. ఆ చెట్టు టచ్ చేసిన వాళ్ళందరూ ఇంకా వచ్చి మళ్ళీ బస్సులో ఎక్కుతున్నారంట. లాస్ట్కి ఒక్క అతనే ఉన్నాడంటే ఇంకా వాళ్ళందరూ ఏం డిసైడ్ చేశారంటే ఇతనే పాపాత్ముడు, ఇంకా ఈయన వల్ల మనము చచ్చిపోతామని చెప్పేసి ఆయన కిందకి దింపి ఇంకా ఆయన వెళ్ళి టచ్ చేయడంలోనే పెద్ద పిడుగు వచ్చి బస్సు మీద పడ్డదంట. ఆ బస్సులో ఉన్న వాళ్ళందరూ కాలిపోయి చచ్చిపోయారంట. ఇతను ఒక్కడు బ్రతికినంట. ఇంక ఈ స్టోరీలో ఏంటంటే ఇతను ఒక్కడు ఉండటం వల్ల ఆ బస్సులో అందరూ సేఫ్ అయ్యారు. ఎప్పుడైతే తను దిగిండో ఇంకా వాళ్ళందరూ చనిపోయారు. మనం తప్పొప్పుల్ని డిసైడ్ చేయడానికి మనకి అధికారం లేదనమాట. డిసైడ్ అనేది దేవుడు చేస్తే ఆ ఒక్క మనిషి వల్ల అంతమంది బ్రతికారు. ఆ ఒక్కతను దిగడం వల్ల మిగతా వాళ్ళందరూ చచ్చిపోయారు. ఇంకేందంటే మనము ఎవరైనా సరే తప్పు చేశారు, వీళ్ళు తప్పు మనం వేలెత్తి 10 మందిలో ఉన్నప్పుడు వాళ్ళని చూపించకూడదు అనేది ఈ స్టోరీలో మీనింగ్. నచ్చితే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా మన కర్రీ అయితే ఇంకా సాల్ట్, కారం అయితే వేసుకున్నంత మంచిగా ఫ్రై చేసుకొని వాటిలో మనం చింతపండు మంచి గుజ్జుగా కలుపుకొని ఇంకా చారులో పోసుకోవాలన్నమాట. చారు అట్లీస్ట్ 1 అవర్ అయితే మీడియం సిమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా సామానంతా సర్దుకున్నాము. ఇక వంట పని అయితే అయిపోయింది. రైస్ కూడా కడిగి పెట్టాను. ఇంకా కర్రీ చేశాను. కర్రీ చేసిన తర్వాత ఇంకా రూమ్ సర్దుకున్నాను అని చెప్పేసి అయితే సింపుల్గా ఒక లుక్ అయితే ఇద్దరని చెప్పేసి చూపించాను. ఇంకా బెడ్షీట్ అలాంటివి ఇంక ఇలా రూమ్ను అయితే సర్దుకున్నాను. అబ్బా మీకు నచ్చిందా ఈ వ్లాగ్ అనేది, ఎలా ఉందో ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. ఇంకేంటంటే మిక్సర్ వీడియో ఉన్నట్టుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.